నమస్తే అండి. ఒకవేళ మీ నాన్న గురించి పుస్తకమే రాస్తే లాస్ట్ లైన్ ఏం రాస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాన్న అనే పదం, నాన్న అనే మనిషి, నాన్న అనే జీవితం నాకు చాలా స్పెషల్. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సర్లే కానీ చేపల వేపుడు ఎన్నో రకాలుగా అయితే ఫ్రై చేసుకుని ఉంటారు. ఇలా గ్రీన్ ఫిష్ ఫ్రై ని ప్రిపేర్ చేసి చూడండి. పుదీనా ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. చర్కి కాంబినేషన్ గా ఈ ఫ్రై అబ్బబ్బా ఇంకా చెప్పనవసరం లేదు కదా. మిక్సీ జార్ లో వేసిన వీటన్నిటిని చక్కగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకొని దానిలో చిటికెడు పసుపు, చిటికెడు కారం, ధనియాల పొడిని, మిరియాల పొడిని 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని తీసుకొని మొత్తం కలిసి కలుపుకొని చేప ముక్కకి పట్టించుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మిగతా పనులన్నీ చేసేసుకొని పప్పుచారుని అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. మనం ఎప్పుడు పప్పు ప్రిపేర్ చేసినా కుక్కర్ లో పెడుతుంటాం కదా, అప్పుడప్పుడు అయితే కుక్కర్ పాడవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? పప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఇలా డైరెక్ట్ గా ప్రిపేర్ చేస్తే పప్పు ఏమో అస్సలు ఉడకదు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ముందుగానే పప్పుని చక్కగా నానబెట్టేసుకో, ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ కందిపప్పును మాత్రమే వాటర్ ని యాడ్ చేసి హై ఫ్లేమ్ లో ఉడికించేసేయండి. పసుపు వేసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిర్చి వేయడం వల్ల వాటికి ఉన్న పులుపు కందిపప్పు ఉడకటానికి టైం తీసుకుంటుంది. అందుకే 90% కుక్ అయిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నట్లయితే ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఈ లోపు ఫిషెస్ ని కూడా షాలో ఫ్రై చేస్తున్నాను, కానీ నేను ఫస్ట్ తీసుకున్న కడాయి అయితే ఊరికే అంటేసుకుంటుంది. అందుకే నా ఫేవరెట్ కడాయికి అయితే షిఫ్ట్ అయ్యాను. అస్సలు అంటుకోదు ఈ కడాయి అయితే. ఎంత కంఫర్ట్ గా ఉంటుందో. నేను ఏం చెప్తే అది వింటుంది. సర్లేండి, చక్కగా వీటిని 2 సైడ్స్ ఫ్రై చేసేసుకొని ఇలా కమ్మటి పప్పు చారుని కూడా ప్రిపేర్ చేసేసుకొని ఈ కాంబినేషన్ లో తిన్నాము అంటే టేస్ట్ భలే ఉంటుంది కదా. ఏమంటే వీడియో అయితే నచ్చింది కదా, అయితే లైక్ చేసి వెళ్ళండి అబ్బా. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెంటనే ప్రిపేర్ చేసేసి అప్లోడ్ చేసేసుకుందాం.